పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణి కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక చర్యలకు ప్రతిస్పందించింది. అయితే ఈ ప్రాణాంతక ఆయుధం వెనుక ఉన్న శాస్త్రవేత్త, మేనేజర్ అయిన బ్రహ్మోస్ తండ్రి ఎవరో మీకు తెలుసా? క్షిపణిని అభివృద్ధి చేసి తయారు చేస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ కంపెనీ వ్యవస్థాపక చీఫ్ అయిన డాక్టర్ శివధాను పిళ్ళై. భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, డిఆర్డిఓ మరియు రష్యా యొక్క ఎన్పిఓ మషినోస్ట్రోయెనియా మధ్య జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ యొక్క వ్యవస్థాపకుడు సిఇఓ మరియు ఎండి డాక్టర్ అపాతుకథా శివధాను పిళ్ళై ఉన్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో,తో పని చేస్తున్నప్పుడు పిళ్ళై విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ మరియు ఎపిజే అబ్దుల్ కలాం వంటి దిగ్గజాలతో పాటు భారతదేశ ప్రధాన అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు సహకరించారు. మద్రాసు యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన పిళ్ళై హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ చదివారు. భారతదేశం వద్ద ఉన్న అత్యంత కీలకమైన సంప్రదాయ క్షిపణుల్లో బ్రహ్మోస్ క్షిపణి ఒకటి. దాదాపు 4500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉన్న బ్రహ్మోస్ 200 నుంచి 300 కిలోగ్రాముల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. 800 కిలోమీటర్లు వరకు విస్తరించిన వేరియంట్లను పరీక్షించినట్లు నివేదించబడింది. Only the Europeans came to know about the investment capacity only very recently, but our people were doing thousands of years. So like this, the first rocket